క్రీస్తునందు ప్రియమైన శుభవచనం దేవుని ప్రియులకు యేసు క్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన శక్తిగల నామమున ఈ ఉదయకాల శుభాలు అందిస్తున్నా. సియోనులో నుండి నా తండ్రి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక, ఉన్నత స్థలములో నుండి ఆయన మీకు సహాయం చేయునుగాక. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం లేవగానే ఎలా లేచారు? సమస్యలతో లేచారా? ఏదైనా కలవరాలతో లేచారా? అనారోగ్య పరిస్థితుల మధ్యలో లేచారా? చింతలతో లేచారా? ప్రభు మీ చింతలను కొట్టివేయునుగాక, మీ అనారోగ్యాన్ని స్వస్థపరచునుగాక, మీకు నెమ్మది కలుగజేయునుగాక, కృప మీకు తోడుగా వచ్చునుగాక. ఈరోజు ఈ శుభవచనం కొరకు 71వ కీర్తన 9వ వాక్యాన్ని ధ్యానం చేద్దాం. వృద్ధాప్యమందు నన్ను విడనాడకము, నా బలము క్షీణించినప్పుడు నన్ను విడువకము. చూడండి ఎంత బలమైన మాటలో. వృద్ధాప్యమందు నన్ను విడనాడకము. వృద్ధాప్యంలో విడిచిపెట్టేవాడు కాదు. దావీదు ఈ కీర్తన వ్రాస్తున్నాడండి. దావీదు ప్రభుని అడుగుతున్నాడు, అయ్యా వృద్ధాప్యమందు నన్ను విడవద్దు, నా బలము క్షీణించినప్పుడు నన్ను విడవద్దు. మనం ఆరాధించే దేవుడు మనల్ని విడువడు, ఎడబాయుడు కదండి. అది ఏ వయసులో ఉన్నా, నీ వృద్ధాప్యంలో ఉన్నా, నువ్వు బాల్యంలో ఉన్నా, నువ్వు చిన్నబిడ్డగా ఉన్నా, యవనస్తుడు అయినా, నడి వయస్సు వైడు అయినా, యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను విడువడు, ఎడబాయుడు. ఆయన బలమైన మాట అండి. నిన్ను విడువను, ఎడబాయనని ఆయనే చెప్పాడు, యేసుప్రభువే చెప్పాడు. కాబట్టి ధైర్యంగా ఉండండి. ప్రభు మీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు. దేవుని వాగ్దానాలు చాలా బలమైనవండి. మనం ఆరాధించే దేవుడు మాట ఇచ్చి నెరవేర్చేవాడు. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 4వ వచనంలో, ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొనువాడను నేనే, తల వెంట్రుకలు నెరయ వరకు నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడను నేనే, నేనే చేసి ఉన్నాను, చంక పెట్టుకొనువాడను నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడను నేనే అని ప్రభు చెప్పాడు. ఎంత స్పష్టంగా. ముదిమి వచ్చు వరకు. యేసు క్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచిన ఆయన ప్రియులను ముదిమి వచ్చు వరకు ఎత్తుకుంటాడు. మధ్యలో వదిలిపెట్టాడు ఆయన. మనుషులు వదిలిపెట్టచ్చు, సొంత వారే వదిలిపెట్టచ్చు, బంధువులు వదిలిపెట్టచ్చు, సొంత భర్తే నిన్ను వదిలిపెట్టచ్చు, భార్య వదిలిపెట్టచ్చు. కానీ యేసు క్రీస్తు ప్రభువారు నిన్ను విడువడు, ఎడబాయడు. ఎంత బలమైన మాట. దావీదుకి ఆ సత్యం తెలుసండి. ఎందుకో తెలుసా? దావీదు 27వ కీర్తన 10వ వాక్యంలో ఏమంటాడో తెలుసా? నా తల్లిదండ్రులు నన్ను విడిచినను, యెహోవా నన్ను చేరదీయును. తల్లిదండ్రులు విడిచిపెట్టినా దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. ఎంత గొప్ప దేవుడు! ఆయన మనల్ని విడిచిపెట్టువాడు కాదు. తల్లిదండ్రులు విడిచిపెట్టినా యేసు క్రీస్తు ప్రభువారు ఆయన నమ్మిన బిడ్డలను విడిచిపెట్టువాడు కాడు. విడువడు, ఎడబాయడు. యెషయా 54:10లో, పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదన్నాడు ఆయన. విడువడు, ఎడబాయుడు యేసయ్య కదండి. యేసయ్య మనల్ని ఎప్పుడు విడువడు, ఎడబాయుడు. మనుషులు వదిలిపెడతారు, సొంతవారు దూరం అయిపోతారు, కానీ యేసయ్య మనల్ని విడువడు. ఒక బలమైన మాట మీ కొరకు చదవాలనిపిస్తుంది. రాజులు మొదటి గ్రంథం 6వ అధ్యాయం చదువుకుందామా? రాజులు మొదటి గ్రంథం 6వ అధ్యాయము 13వ వాక్యం చదువుతాను. చూడండి. నా జనులైన ఇశ్రాయేలును విడిచిపెట్టక నేను వారి మధ్య నివాసము చేసేదను. ప్రభు చెప్పిన మాటలండి ఇవి. నా జనులైన ఇశ్రాయేలీలను విడిచిపెట్టక నేను వారి మధ్య నివాసం చేస్తానన్నాడు. యేసయ్య విడువడు, ఎడబాయడు. ఆదికాండం 28వ అధ్యాయంలో యాకోబు పద్దనరాము నుండి బయలుదేరి కదండి, ఆయన వారి మామ ఊరికి వెళ్తూ ఉన్నాడు. పద్దనరాము బయలుదేరి వెళ్తూ ఉన్న సమయంలో దేవుడు ఆ ప్రయాణ మధ్యలో, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను, ఎడబాయి చెప్పిన బలమైన మాట. యాకోబుని విడువలేదు, అబ్రహామును విడువలేదు, ఇస్సాకుని విడువలేదు. ఆయన నమ్మిన బిడ్డలను ఆయన ఎప్పుడు విడిచిపెట్టువాడు కాదు. చాలాసార్లు వృద్ధాప్యం వచ్చిన తర్వాత వృద్ధులు అనుకుంటుంటారు, మా బలం క్షీణించిపోయింది, చూసేవాళ్ళు ఎవరు లేరు, పరామర్శించే వాళ్ళు ఎవరు లేరు కదండి. ఈ రోజుల్లో ఒక 55, 60 రాగానే ఒకలాంటి భయం ఆవరిస్తుంది ప్రజలకి.
ఎవరు చూస్తారు మమ్మల్ని కదండి. చాలామంది సొంత కొడుకులే, సొంత బిడ్డలే తల్లిదండ్రులను చూడలేక అనాథ ఆశ్రమాల్లో చేరుస్తున్నారు. ఎంత భయంకరమైన దినాలు మనం ఉన్నాం. ఏమని బిడ్డలారా, తల్లిదండ్రులు కష్టపడి పెంచి, వారు చూడండి ఒక జన్మనిచ్చి పెంచి పెద్ద చేసి మీకు అంత చక్కటి జీవితాన్ని ఇస్తే వృద్ధాప్యలో ఉన్న తల్లిదండ్రులు చూడలేకపోతున్నావా? చూడాలి. బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న వారు ఎవరైనా సరే, నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించము. సన్మానించటం అంటే వాళ్ళని చూడాలి, బాగా చూడాలి, తల్లిదండ్రులు హక్కున చేర్చుకొని చూడాలి. కాబట్టి ఒకవేళ మీ బిడ్డలు మిమ్మల్ని చూడకపోయినా ఉదయకాలం ప్రభు అంటున్నాడు, నేను మిమ్మల్ని విడువను. దావీదు అదే ప్రార్థన చేస్తున్నాడు, నా వృద్ధాప్యమందు నన్ను విడనాడద్దయ్యా, నన్ను విడిచిపెట్టద్దయ్యా. అయ్యా నన్ను విడిచిపెట్టద్దు, వృద్ధాప్యం నాకు సమీపంగా ఉంది. నా వృద్ధాప్య దినాల్లో నా బలం క్షీణించిపోయినప్పుడు, నా ఆరోగ్యం క్షీణించిపోయినప్పుడు నన్ను విడిచిపెట్టద్దయ్యా, నన్ను విడువవు కదా అని ప్రభువుని అడుగుతున్నాడు. యేసయ్య విడువడు, ఎడబాయుడు. ధైర్యం తెచ్చుకోండి. ఒకవేళ వృద్ధులుగా ఉన్నవారు ఎవరైనా ఈ మాటలు వింటున్నారేమో, మీ వృద్ధాప్యంలో ఈ మాటలు వింటున్నారేమో, యేసయ్య ఏ వయసులో ఉన్నవారిని వదిలిపెట్టాడు. ప్రాముఖ్యంగా మనుష్యులందరూ విడిచిపెట్టినా యేసయ్య విడువడు, ఎడబాయుడు. పౌలు తన ఆఖరి సమయంలో తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయంలో ఒక చక్కటి మాట అంటాడు, అందరూ నన్ను విడిచిపెట్టిపోయారు, అందరూ విడిచిపెట్టారు, కానీ ప్రభు నా ప్రక్క నిలిచాడు. మనుషులందరూ విడిచిపెట్టినా యేసయ్య నీ ప్రక్క నిలుచువాడు, నీకు సహాయం చేయువాడు, నేను బలపరచువాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకో. ఉదయకాలం ఈ మాటలు నీ కొరకే. యేసయ్య నిన్ను విడువడు, ఎడబాయుడు. ప్రార్థన చేసుకుందామా? మహాపరిశుద్ధుడా, దయగల దేవా, ప్రేమాస్వరూపి, మీకు స్తోత్రాలు. ఉదయకాలం శుభవచనం ద్వారా మీరు మాతో మాట్లాడిన మీ మాటను బట్టి స్తోత్రాలు. అయా నా వృద్ధాప్యమందు నన్ను విడనాడుకమని దావీదు చేసిన ప్రార్థన మేము జ్ఞాపకం చేసుకుంటున్నా. నా బలము క్షీణించిపోయినప్పుడు నన్ను విడవద్దయ్యా. బలము క్షీణించిపోయినప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదు, వృద్ధాప్యంలో విడిచిపెట్టే దేవుడు కాదు, ఆరోగ్యం క్షీణించిపోయినప్పుడు వదిలిపెట్టే దేవుడు కాదయ్యా. మీరు ముదిమి వచ్చు వరకు ఎత్తుకుంటానన్నారు, తల వెంట్రుకలు నెరయ వరకు నేను ఎత్తుకొని రక్షిస్తానన్నారు, చంకబెట్టుకుని వాడు నేనే అన్నారు. తండ్రి, మీ మాట సత్యం. పర్వతములు తొలగిపోయినా, మెట్టలు తత్తరినా నా కృప నేను విడిచిపోదన్నారు. మీ మాట మేము నమ్ముతున్నా. ఈరోజు వృద్ధులుగా ఉన్నవారు తల్లిదండ్రులు విడిచిపెట్టచ్చు, మనుష్యులు విడిచిపెట్టచ్చు, కానీ మీరు విడువడు, ఎడబాయిరయ్యా. మిమ్మల్ని నమ్మిన బిడ్డలను మీరు ఎన్నటికీ విడువరు తండ్రి, మీకు స్తోత్రాలు. నా జనులైన ఇశ్రాయేలులను విడిచిపెట్టగా నేను వారి మధ్య నివాసం చేస్తానన్న దేవా స్తోత్రాలు. ఉదయకాలం శుభవచనం ద్వారా మాతోనే మీరు మాట్లాడినందుకై స్తోత్రాలు. ఎందరైతే వృద్ధులుగా ఉన్నారో వారిని బలపరచండి, కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి, అనారోగ్యంతో బిడ్డలను మీరు ముట్టి స్వస్థపరచండి. ఆదరణ లేని కుటుంబాలకు ఆదరణ, నెమ్మది దయచేయండి. చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారి వరకు వారు వెళ్తున్న స్కూల్స్, ఆఫీసులు, కార్యకలాపాలు, రాకపోకల్లో మీ కృపాక్షేమాలు తోడుగా ఉంచండి. అయా తండ్రి, నీ బిడ్డల చుట్టూ, వారు చేస్తున్న ప్రయాణాల చుట్టూ మీకు కంచె వేయండి ప్రభా. ప్రయాణం చేస్తున్న ప్రయాణికులకు క్షేమం దయచేయండి. అయ్యా వారు ట్రైన్లో వెళ్తున్న, బస్సులో వెళ్తున్న, విమానాల్లో వెళ్తున్న, కాలి నడకన వెళ్తున్న, ట్రైన్లో వెళ్తున్న, అయా నీ బిడ్డలకి స్కూటర్స్ మీద వెళ్తున్న, కారుల్లో వెళ్తున్న, మీ సహాయం దయచేయండి, మీ కాపుదలు దయచేయండి. ఈరోజు పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, వారి కుటుంబాల్లో శుభకార్యాలు జరుపుకుంటున్న బిడ్డలు మిక్కిలి దీవించండి. వ్యాపారాలు చేసుకుంటున్న వారి వ్యాపారాలు దీవించండి తండ్రి. చేతుల కష్టార్జితం చేసుకుంటున్న బిడ్డలు వారి కష్టార్జితాలు దీవించండి నాయన. ఈ దిన జీవిత యాత్రలు ఎదుర్కొనబోయే ప్రతి శోధన, కీడు, దుష్టుడు, అపాయం తప్పించి క్షేమాన్ని దయచేయండి ప్రభా తండ్రి. ఉదయకాలం ఎందరైతే నాయనా తండ్రి గర్భం లేని స్త్రీలు ఉన్నారో వారి గర్భాలు తెరవండి. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవం దయచేయండి ప్రభా. మరి ఏకాంగులను సంసారులుగా ఇచ్చేయండి. నిరుద్యోగులకు ఉద్యోగ భవిష్యత్తు దయచేయండి. ఉద్యోగం చేసుకుంటే బిడ్డలు వారి ఉద్యోగాల్లో తోడుగా ఉండండి. ఎవరు ఏ పరిస్థితుల్లో ఏ సహాయం కొరకు మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారో ఇదేనో నీ బిడ్డల పక్షాన మీరు కార్యాలు చేయండి ప్రభా. ఒక్కొక్కరిని మీరు ఆశీర్వదించండి, ఒక్కొక్కరిపై మీ దీవులు కుమ్మరించండి. ఈ శుభవచనం ద్వారా వారి జీవితాల్లో మీరు ఘనకార్యాలు, గొప్ప కార్యాలు చేసి మీరు ఎవరిని విడిచిపెట్టే దేవుడో కాదనే సత్యం నీ బిడ్డలు తెలుసుకొని మీకు సాక్షులుగా జీవించే భాగ్యం దయచేయమని ఈ వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించినందుకై మీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి స్తుతించి మిక్కిలి వినయముగా అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని ప్రేమ, కృపా, సమాధానములు ఈ శుభవచనం వాక్యం ద్వారా చూచి దీవించబట్టకు ఇష్టపడిన ప్రతి బిడ్డకు, ప్రతి కుటుంబానికి
సిబిసి కుటుంబాలకు పరిచర్లకు ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభువు రాకడ పర్యంతం తోడైనను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.